ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం. కుంభరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది? మహాశివరాత్రిని ఎలా వినియోగించుకుంటే ఈ నెల వీళ్ళకి బాగుంటుంది అంటారు? వృత్తి ఉద్యోగాల యందు కొంత చికాకులు ఉంటాయండి. దయచేసి మీరు కంగారు పెట్టుకోకండి. దేనికైనా సరే కంగారు పెట్టుకుంటే ఉద్యోగం మారాల్సిన అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులు మీ యొక్క బుర్రని చెడగొడతారు. ఈ రెండు ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులకి స్నేహితులతో కొంత ప్రమాదం. ఊరికూరికి అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని ఏదేదో చెప్పడము కల్పితంగా. వీళ్ళు ఏదో ఉంది అనుకుని ఆతృతపడి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి అటుపక్కకి మారేటువంటి ప్రయత్నం చేయటము. కొంత గ్యాప్ దొరుకుతుంది. గ్యాప్ అంటారు చూసారా, ఆ గ్యాప్ అది చాలా పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి కింద స్థాయి వారి వరకు ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తొందరగా ఎవరు ఏదైనా చెప్పినా కూడా ఉద్యోగ విషయంలో ఫ్రెండ్స్ మాటలని నమ్మాము, నా ఆప్తుడు, నా ప్రాణ స్నేహితుడు, నేనంటే డైహార్ట్ ఫ్యాను, నమ్మదు. కొంత హోల్డ్లో పెట్టండి, ఆలోచన చేయండి. అలాగే కరెక్ట్ అయిన రిఫరెన్స్ అయితేనే అది మీరు స్టెప్ వేస్తారా వేయరా అనేది మీ వ్యక్తిగత విషయం. వేయొద్దు అని అయితే మనం చెప్పలేం కదా, ఎందుకంటే వాళ్ళకి కూడా నేను ఎవరో తెలియదు. ఏదో చెప్పడం, ఏదో ర్యాండమ్గా విన్న వాళ్ళకి పెద్ద పట్టేముంటుంది నా మీద. ఇప్పుడు ఏదో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి, నా శిష్యులకైతే తెలుస్తుంది, వాళ్ళకి పెద్ద తెలియదు. కాబట్టి కంగారు పడకండి, నిదానంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో అయితే కొంత ఒత్తిడి, ప్రెజరు ఉంటుంది. దానిని ఆరోగ్యం మీదకి మళ్లించుకోకండి, జాగ్రత్తగా ఉండండి, శుభ పరిణామాలని పొందుతారు. ఇక కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది గురువు? కుటుంబ వాతావరణ విషయంలో కనుక మనం కుంభరాశి వాళ్ళు చూసుకుంటే కనుక వీరికి కుటుంబంతో సఖ్యత ఉంటుంది. ఉద్యోగ విషయంలో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ అలాంటి సమయంలో మీ భార్య కానీ, తల్లి కానీ, చెల్లెలు కానీ, కూతురు కానీ మీకు మంచి సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు మీ యొక్క శ్రేయస్సును కోరుకునేవారు అని మీరు కంపల్సరీ విశ్వసించాలి. కుంభరాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చేది ఎవరి నుంచి అయ్యా అంటే భార్య నుంచి, అంటే ఆడవాళ్ళ నుంచి. భార్య, తల్లి, చెల్లెలు, అక్క, కుమార్తె ఎవరుంటే వాళ్ళు సోదర సమానులైనటువంటి వాళ్ళ ద్వారా బాగా కలిసి వస్తుంది. కాబట్టి వారి యొక్క మాట వింటే కుటుంబంతో కూడా సౌఖ్యత వీళ్ళకి ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? మొండి బకాయిలు ఏదన్నా వసూలు అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి వీళ్ళకి? మొండి బకాయిలు అయితే వసూలు కావు కదండి. వీళ్ళకి కొంత ఈ యొక్క కష్టకాలంలో కూడా కుంభరాశి వారి యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. చాలా పెద్ద పెద్దవి కొనాలని, వాటిని అనుభవించాలని, వాటి నుంచి ఏదో కొంత సంపద వృద్ధి చేయించుకోవాలని వీళ్ళకు ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు, ఆలోచన అయితే ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు ప్రస్తుతానికి? విదేశీ ప్రయత్నాలు చేయండి, ఫలిస్తాయని నేను అన్ను. కొంత టైం పడుతుంది, ప్రయత్నం అయితే చెయ్యాలి, ఆపకూడదు. శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాలు, వివాహం కానటువంటి వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఎట్లీస్ట్ సంబంధాలని కొంత పెద్ద వయసు ఉండి 40 ఏళ్ళు పైబడిన అనుకుంటే పెద్దగా జాతకం చూడకుండా కొంచెం రాండంగా కలిశాయి అనుకుంటే ముందుకు వెళ్ళటం మంచిది. ఆమిత్యము ఎవరైనా సరే కుంభరాశి జాతకులు శనికి అనుష్ఠానం చేయించుకొని, శనిగ్రహ జపం చేయించుకొని తర్వాత వివాహంలోకి ప్రవేశించడం ఉత్తమం. గురుగారు, ఇక ఫిబ్రవరి, మార్చ్ అంటేనే మనకి ఎగ్జామ్ సీజన్ ముఖ్యంగా. సో విద్యార్థులకి ఎంతో కీలకం. సో వాళ్ళకి ఏదైనా మంచి మంచి పరిహారాలు ఉంటాయి తెలియజేయండి. ఏం పరిహారం అక్కర్లేదు. కుంభరాశి పిల్లలు చాలా చక్కగా చదువుతారు, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, ఇతర యావకేషన్స్ బాగా ఉంటాయి కుంభరాశి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా. బట్ కాకపోతే కొంచెం ఈ సమయంలో కొంత రెగ్యులర్గా మాంసాహారం తినేటువంటి పిల్లలు ఉంటే పూర్తిగా మానేయండి. అదొక్కటి నేను చెప్తాను. పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించి శాకాహారంలోకి మారితే మీ బుద్ధి మారుతుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు? ఈ రాశి వాళ్ళకి, ఈ యొక్క కుంభరాశి జాతకులకి ఫిబ్రవరిలో అనేక వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కిరాణా, ధాన్యోత్పత్తులను అమ్ముకునేటువంటి వాళ్ళు, కాయగూరలు అమ్ముకునేటువంటి వాళ్ళు, అలాగే వ్యవసాయము ద్వారా ఆదాయాన్ని పొందేటువంటి వాళ్ళు, పశు పంటలని ద్వారా ఆదాయం పొందేటువంటి వాళ్ళకి చాలా చక్కటి లాభం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు, లాయర్స్ అంటారు కదా, అడ్వకేట్స్,
వాళ్ళకు కూడా మంచి లాభాలు గుర్తింపులో ఉంటాయి. ఇక చెక్క వ్యాపారం, వుడ్ వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇక విశేషంగా ఈ నెల వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా విశేషంగా వీళ్ళు కలిసి వస్తుంది అంటారు గురుగారు? వీళ్ళండి కంపల్సరీ పంచగ్రహ కూటమి రోజు 17వ తారీఖు అమావాస్య రోజున మన శుభంకరి గోశాలలో జరుగుతున్నటువంటి గ్రహశాంతి కార్యక్రమంలో పాల్గొవాలి. ఎందుకంటే పంచగ్రహ కూటమి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడేయటమే కాకుండా ఎన్నో అనర్థాల నుంచి బయటపడేస్తుంది. ముఖ్యంగా ప్రాణశక్తిని కాపాడుతుంది. ఒక నమ్మకం వీళ్ళకి ఏర్పడుతుంది. లేకపోతే నిర్జీవంగా ఏదో కళ తప్పిన వాళ్ళలాగా ఉంటారు. కళ కావాలి అనుకుని మనలో మళ్ళీ గ్లోనెస్ కావాలి, ఏదో సబ్బు వాడితేనో లేకపోతే షాంపూ వాడితేనో రాదు. నీలో ఒక చైతన్యం కావాలి అంటే అది అనుష్ఠానం వల్లే, ఒక మంత్రశక్తి వల్లే సాధ్యం, ప్రశాంతత వల్లే సాధ్యం. కాబట్టి గోశాలలో జరిగేటువంటి పంచగ్రహ కూటమి శాంతిలో పాల్గొనడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే శివరాత్రి రోజున కంపల్సరీ వీళ్ళు ఈ యొక్క ప్రదోష కాలంలో, అంటే ప్రదోష కాలం అంటే సాయంకాలం 5 నుంచి రాత్రి 9 శివుడికి అర్చన చేయటము, లేకపోతే కళ్యాణోత్సవాలు జరిగితే కళ్యాణోత్సవం చేయడం, ఏదో ఒక సేవలో వీళ్ళు పాల్గొనడం ద్వారా మరింత గొప్ప ఫలితాలను పొందుతారు. పంచగ్రహ కూటమి వీళ్ళకి చాలా అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎన్నో ఆపత్తుల నుంచి ఆ గ్రహాలు వీటిని బయటికి తెస్తాయి ఆరాధన ద్వారా. గ్రహణం గ్రహణం గ్రహణం, అందరూ కూడా గ్రహణానికి భయపడుతూ ఉంటారు. ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి ఏంటోనండి, మాకు గ్రహణం పట్టినట్టుంది అనుకుంటారు. కానీ గ్రహణము చాలా విశేషమైనటువంటిది. మనందరికీ తెలుసు, అమావాస్యకి పౌర్ణమికి ప్రతిసారి ఏదో గ్రహణం ఉంటుంది. కానీ మార్చి 3వ తారీఖు పాల్గొన పౌర్ణిమ, ఆ రోజున పాక్షికంగా మనందరికీ కూడా చంద్రగ్రహణం ఉన్నది. ఈ చంద్రగ్రహణ సమయంలో పుబ్బా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణము మనకు సంభవించింది. అంటే పూర్వ పల్గుని నక్షత్రం. కర్కాటక రాశి వారు, సింహరాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా కాశీలో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహణ శాంతి ఏం చేస్తారండి గ్రహణ శాంతికి అని మీకు అనిపిస్తే, కేతువు మనకి ఈ యొక్క గ్రహణాన్ని పట్టాడు కాబట్టి కేతువుకి జపము, అలాగే చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహ మంత్రము, అలాగే పూర్వ పల్గుని నక్షత్రముకి అంటే పుబ్బా నక్షత్రానికి గ్రహణం పట్టింది కాబట్టి నక్షత్ర జపము. ఈ యొక్క మూడిటి ద్వారా కూడా మనకి ఎటువంటి మృత్యుంజయ బాధలు కానీ, ధన బాధలు కానీ, ఈతి బాధలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఉండకూడదు. కాబట్టి వారి యొక్క కర్కాటక రాశి, సింహరాశి వారి యొక్క గోత్రనామాలతో కాశీక్షేత్రం అండి, ఎక్కడో కాదు కాశీక్షేత్రం, మనం ఊహించి ఉండం. అటువంటి కాశీక్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి సమయంలో, అత్యంత విశేషమైనటువంటి క్షేత్రంలో అత్యంత విశేషమైనటువంటి సమయం ఏదిరా అంటే గ్రహణ సమయం. ఆ సమయంలో ఒకసారి మంత్రం చదివితేనే పుణ్యం. అలాంటిది మన పేరు మీద 1000 సార్లు కేతుగ్రహ మంత్ర జపం, 1000 సార్లు చంద్రుడికి, 1000 సార్లు నక్షత్రానికి, ఇవన్నీ కూడా మన పేరు మీద జరుగుతాయి. అలాగా ఎవరికైతే ఈ అవకాశం కావాలనుకుంటున్నారో, ఎవరైతే మాది పూర్వ పల్గుని నక్షత్రం అండి మేము పాల్గొవాలనుకుంటున్నారో అటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని కాశీలో అండి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులకండి పాపాన్ని నివృత్తి చేసుకోండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.